Welcome to Channel 5 News. మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే ఆపత్కాలంలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైతే ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ అందరి హాస్పిటల్స్ లో కూడా వారు వైద్యం చేయించుకున్నాక వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి వారికి నిధులు అందజేయడంలో మన కావలి నియోజకవర్గం మొదటి 3 స్థానాల్లో మన రాష్ట్రంలో ఉంది. ఈ రోజు 10 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మనం ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పారిశ్రామిక ప్రగతిలో తీసుకుపోతూ ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా ఈ రోజున వివిధ సమ్మిట్ల ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు, అదేవిధంగా డేటా సెంటర్లు, అదేవిధంగా టెక్నాలజీ హబ్బులు, క్వాంటమ్ వ్యాలీలు, నూతన టెక్నాలజీకి నాంది పలుకుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పథంలో పరిగెత్తుతుంది అనే దానికి నిదర్శనంగా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఒక సర్వే చేస్తే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి నిధులలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసినప్పుడు ఆ భారతదేశానికి వచ్చేటువంటి నిధులలో 26% నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చింది అంటే దానికి కారకులు ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వివిధ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే తలపుతో ఆంధ్రప్రదేశ్ని 3 రీజన్లుగా చిత్రీకరిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని అంతటినీ కూడా హార్టికల్ హబ్గా ఏర్పాటు చేస్తూ ఎక్కడైతే కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలన్నీ కూడా హార్టికల్ హబ్గా చేస్తూ దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాంతంలో రైతాంగానికి హార్టికల్చర్ పరంగా, పంటల తోటల పరంగా చేసేదానికి ఈరోజు ప్రైవేటు యాజమాన్యము, ప్రభుత్వం కలిపి ఈరోజు కొత్త విధానాన్ని, ఇజ్రాయిల్ టెక్నాలజీని తీసుకొచ్చి బిందు సేద్యం ద్వారా కావచ్చు, స్ప్రింక్లర్స్ వర్క్స్ ద్వారా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, దాని యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా హబ్గా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లాని ఈరోజు ఒక క్యారిడార్గా చిత్రీకరిస్తూ పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాని ఒక నూతనమైనటువంటి జిల్లాగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు అన్ని, ఒకవైపున ఆక్వా రంగం, రెండో వైపున పారిశ్రామిక రంగం, మూడో వైపున ఓడరేవులు అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాని ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప జిల్లాగా తీర్చిదిద్దేదానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈయన చేసేటువంటి అభివృద్ధి, నారా లోకేష్ బాబు గారు చూసే స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారు డైనమికిజం, కేంద్రంలో మోడీ నాయకత్వంలో జరిగేటువంటి ఈ 4 కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే
చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇదే జీవితాన్ని వాళ్ళు కానీ అనుభవిస్తే ప్రజలు అందరూ కూడా ఈ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే అందరూ కూడా అభిమానాన్ని పెంచుకుని రాబోయే కాలంలో కూడా ఫ్రంట్ ప్రభుత్వాన్ని బలపరుస్తారు. ఇది ఒక మంచి ప్రభుత్వంగా ప్రజల యొక్క మన్నలను కొనియాడుతుంది. రహదారుల వరకు పంట కాలువ వరకు అన్నింటినీ కూడా ఆధునీకరిస్తున్నారు. ఈరోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారు. డ్యాముల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పంటలన్నీ పండితే గిట్టుబాటు ధర ఇచ్చి రైతులందరి కళ్ళల్లో ఆనందం మనం అందరం కూడా చూస్తున్నాం. యువతకు ఉపాధి కల్పనలో ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ రూపకల్పనలో కూడా ముందుంది. ఏ ఒక్క సమస్య కూడా లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని ఆదుకునే దానికి ఈరోజు సీఎం గారు కుటుంబానికి 25 లక్షల రూపాయల జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. అన్ని రకాలుగా పాఠశాలలు చూస్తే అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. మోడల్ కాన్సెప్ట్ గా తీసుకొని ఈ రోజు అన్నింటినీ కూడా స్కూల్స్ మోడల్ స్కూల్స్ గా చేస్తూ మంచి యూనిఫామ్ మొదలుకొని మంచి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ఈ రోజున ఎక్కడైతే టీచర్స్ లేరో వాళ్ళందరినీ టీచర్స్ తీసుకొచ్చి ఈ రోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి ఈ రోజు రాబోయే కాలానికి అవసరమైనటువంటి కోర్సులు కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చి నూతన టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఈ రోజు యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ పిల్లలకి ఈ రోజు విద్యను అభ్యసించేటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మొదటి స్థానానికి వచ్చేటువంటి దిశగా అడుగులేస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ పరంగా ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానంలోనే ఉంది. అదేవిధంగా మ్యాంగో కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నిటి కూడా ఎగుమతుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది. అన్నిట్లోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని గత గవర్నమెంట్ కంటే 2024 కంటే 2024-25 సంవత్సరంలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి 13% గతం కంటే కూడా పెరిగింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి వీరి యొక్క పరిపాలన విధి విధానంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏ ఒక్క సమస్య లేక ఏ సమస్య కూడా ప్రజల దృష్టికి పోయినా కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ఆఖరికి దేవుళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది.